హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కన్నా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఓకే, మీరు ఏమనుకుంటుండ్రో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ రీతు సూపర్ అనిపిస్తుంది. క్వీన్గా చాలా బాగుంది, కానీ అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే రీతు గేమ్స్ ఎందుకు ఆడలేకపోయింది? రీతు గేమ్స్ ఆడింటే ఇంకా బాగుంటాయి కదా. రీతు కమాండర్ లాగా ఉండి ఇంకా బాగుండే కదా. రానే అయిపోయింది. ఓకే, కమాండర్ లాగా ఓడిపోవాలని కాదు, ఓకే, రీతు గేమ్స్ ఆడింటే బాగుండే. వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి ఎందుకని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. సంజయ్ తుమ్మతో కూడా అంటది, ఆ చీరలు ఉన్నాయి ఆ మాట అన్నాను. నాకు కూడా సంజయ్ గారు ఎందుకు ఆ మాట అన్నారో కానీ అప్పుడే చెప్తుంది, అది మా నాన్న ఫోటో, నాకు మా నాన్న ఫోటో కావాలి, డ్రెస్ కావాలనిపించింది కాబట్టి నేను మా నాన్న ఫోటోయే తీసుకున్నాను. ఆల్రెడీ ఒక దాంట్లో చెప్తుంది రీతు, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అన్నింటే నేను మా నాన్న షర్ట్ అయితే 100% తీసుకునేదాన్ని కాదు అని చెప్తుంది. నాకు అది హైలైట్ అనిపించింది. చాలా బాగా అనిపించింది. కానీ ఇంకా ఉంటారు కదా, ఎవరో ఏదో మాట అనాలి. రీతుని పాపం అందరూ ఏదో ఒక మాట అంటారు, అయినా ఆమె అంత పట్టించుకోవద్దు. చాలా మంచిగా పాపం నిన్న గేమ్స్ అయినా అవన్నీ ఇమాన్యుల్ కూడా ఏలైనా చేసినట్టు, ఓకే, నడతకి చెలికత్తె అట్లా మాట్లాడినప్పుడు కూడా ఒక్క మాట అనలేదు పాపం. రియల్ చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది అనిపించలేదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. పాపం అనిపించింది. ఒకసారి ఆమెను ఎవరు కేర్ చేయకపోయినా ఆమె తీసుకొని గేమ్ ఆడడం అట్లాంటివి అయితే నాకు బాగా నచ్చుతాయి. కానీ రాని దాన్ని డీల్ చేసి ఆడింటే ఇంకా బాగుండే కదా అని నా ఒపీనియన్. మీకేమనిపించింది? ప్లీజ్ 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 కమెంట్ చేయండి. బాయ్.